మరి భక్తి లేనటువంటి వారిని ఏం చేశాడండి? భక్తిహీనుని ఏం చేశాడు? చూస్తాడు 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 చూస్తాడు. ఎన్ని రోజులను చూస్తాడు దేవుడు కూడా. ఇప్పుడు పిల్లలు కూడా తప్పు చేస్తూ ఉన్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఎన్నిసార్లని వాళ్ళని క్షమిస్తూ ఉంటారండి? కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, చూడండి, ఈయన్ని కన్నాను కానీ కన్నప్పటి నుంచి నాకేం లేదు, నెమ్మది లేదండి, పొరపాటు కన్నానండి. అంటే దేవుడు కూడా మన పట్ల కోరుకున్నది ఏంటంటే ఆ భక్తి, నిజమైనటువంటి భక్తి పరులు నాకు కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నట్టుగా లేఖనాలు, చాలా లేఖన గ్రంథాలు మనకేం చేస్తూ ఉన్నాయి, తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే కీర్తన గ్రంథం 51వ కీర్తన, ఇదే కీర్తనలో 11వ వచనం మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు భక్తుడు. ఏమంటున్నాడండి? పైన ఏమన్నాడు? 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. అయితే కిందకు వచ్చేసరికి ఏమంటున్నా అంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు తండ్రి. ఎప్పుడండి దేవుడు మనల్ని త్రోసేస్తాడు? ఎప్పుడు మనల్ని దేవుడు త్రోసేస్తూ ఉంటాడు? ఎప్పుడైతే భక్తిహీనులుగా మనం ఉంటామో మనల్ని దేవుడు తోసేస్తూ ఉంటాడు. అంతే కదా? భక్తి పరులని, దాదాపు భక్తి పరులను దేవుడు ఎక్కడ కూడా ఆయన చేయి విడిచినట్టు మనం చూడగలమా? ఒక్కొక్కసారి చూడండి, మనం ఎవరన్నా మాట్లాడే సందర్భం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? గొడవే వచ్చింది అనుకోండి, మాట్లాడే సందర్భం వస్తే ఏం చేస్తాం? మనకున్నటువంటి భక్తిని పక్కన పెడతాం. మనకున్నటువంటి భక్తిని పక్కన పెట్టి మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనం ఎలాగంటే అలా మాట్లాడతాం. ఎవరితోనో పోట్లాడే విషయం వచ్చింది అనుకోండి, ఆలోచిస్తామా? ఎవరితోనో పోట్లాడాలి, గొడవ వచ్చింది, ఆలోచిస్తామా? ఆలోచించాం. ఏం చేస్తాం? అప్పుడు కూడా మనకున్నటువంటి భక్తిని పక్కన పెట్టి మన నిజస్వరూపం ఏంటో చూపిస్తాం. నిజమండి, దేవుడు ప్రారంభం నుంచి కోరుకున్నది ఏంటంటే నిజమైనటువంటి భక్తి పరులు కావాలి అని కోరుకున్నాడు. అయితే నిజమైనటువంటి భక్తి కావాలి మనుషుల్లో అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకేం కావాలండి? సహాయం చేయాలి. కొంతమంది చూడండి చాలా బాధపడిపోతూ ఉంటారు, చాలా నలిగిపోతూ ఉంటారు. వాళ్ళ హృదయాలలో వాళ్ళే ఏం చేస్తూ ఉంటారంటే ఆ బాధని మింగుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను నిజమైనటువంటి భక్తునిగా నేను ఉండాలి, మీకు నిజమైనటువంటి భక్తిపరునిగా నన్ను తీర్చు తండ్రి అని అడుగుంటామా? మనము అడుగుంటామా? నిజమండి, ఈనాడు చాలా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మనమే తీర్చుకోవడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రయాసపడుతూ ఉంటాం. నేను ప్రారంభంలోనే మీకు చెప్పాను, నిజం. కొంతమంది ఇస్లాం సోదరులు మీరు చూసినప్పుడు వాళ్ళు చేసే ప్రయాస ఎలా ఉంటుందంటే, అమ్మో ఇంత భక్తి ఉందండి. ఏం చేస్తారు? ఫ్రైడే వస్తే దాదాపు 12 అంటే 12, 12:30 అంటే 12:30 డైరెక్ట్ సెటర్ క్లోజ్ చేసేస్తారు వాళ్ళు. మరలా ఏమి ఇవ్వమన్నా కూడా ఇవ్వరు. వాళ్ళకి ఏమర్థమైందంటే నిజమైనటువంటి భక్తి నేను ఏం చేయాలంటే మేము మా దేవుని దగ్గరికి వెళ్ళి కనపరచాలి అనుకుంటూ ఉంటారు. అనుకోరా? కానీ నాడు మనము క్రీస్తు రక్తంలో కడుగుబడి, మనము సంఘంలో చేర్చబడి, మనం ఎంతండి దేవునికి భక్తి పరులుగా ఉంటూ ఉన్నాం? ఎలాంటి భక్తి మనము దేవునికి కనపరచగలుగుతున్నాం కదా? ఎలాంటి భక్తి కనపరచగలుగుతున్నాం? అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు 146వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. 146వ కీర్తన 11వ వచనం. 146వ కీర్తన 11వ వచనం చూసినప్పుడు, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడనై ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ ఏంటట? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మొదటిది. రెండోది ఏంటంటే తన కృప కొరకు కనిపెట్టుకుని వారు. కృప అంటే మీకు చాలా సార్లు కూడా చెప్పాను, అంటే తనంతట తాను ఇచ్చేదేంటి? కృప. మనం అడగకుండానే మనకు వచ్చేది. కొన్ని సందర్భాల్లో చూడండి, మనం ఎంతో ప్రయాసపడతాం, ఏది మన చేతికి రాదు.
వస్తుందా? రాదు. ఒక్కొక్కసారి చూడండి, మనం అనుకోము, అది మనకు వస్తూ ఉంటుంది. అనుకోము, అసలు అడగము. అడగకుండా దేవుడు ఏం చేస్తాడు, మనకి కొన్నిసార్లు మనకి ఇస్తూ ఉంటాడండి. అంటే మనం ఎంత ప్రయాసపడినా ఒక్కొక్కసారి మనకు చేతికి రాదు. అది వస్తుందా? రాదు. ఒక్కొక్కసారి మనము దాని గురించి ప్రయాసపడకుండానే వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటుందా? వస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై అన్నాడు. ఎప్పుడండి దేవునికి ఆనందం అంటే? ఎప్పుడు దేవునికి ఆనందం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవునికి ఆనందం. నా బిడ్డ చూడండి, పలానే నా బిడ్డ, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, అప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడిపోతూ ఉంటాడండి. ఈనాడు కూడా చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు మంచి ప్రయోజకులు అనుకోండి, బాధపడే తల్లిదండ్రులు ఉంటారండి? ఉంటారా? ఉండరా? ఇప్పుడు బిడ్డ బాగా ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి, ఒక మంచి పొజిషన్లో బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఏడ్చుకుంటారా తల్లిదండ్రులు? ఏడ్చుకోరా? ఏమంటారు? ఆనందపడతారా? ఎందుకు? అవును, నా బిడ్డ ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్ అయింది అనుకోండి, తల్లిదండ్రులు చూశారు అనుకోండి, ఆ పొజిషన్లో బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డని ఎంత మురిసిపోతారండి. అయ్యో, నా కుమారుడు ఇదిగో ఈ పొజిషన్లో ఉన్నాడు. అదే బిడ్డ పనికి మాలినవాడైతే, దేవునికి దూరమైనటువంటి బిడ్డ అయితే, లోకస్తుడైతే ఎంత బాధపడతారండి. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ గారు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఇలాంటి కొడుకు నాకు ఒక్కడైనా ఉంటాడు అనుకున్నాను అనేవాడు నన్ను చూసినప్పుడు. ఒక్క కొడుకున్నా చాలు అనుకుంటాను, అయితే నువ్వు వాళ్ళకు పుట్టావు అంటాడు. నిజమండి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో మనుషులకి భూమిపైనే మనకే ఎన్ని ఆశలు ఉంటే దేవునికి మన పట్ల ఎన్ని ఆశలు ఉంటాయండి? ఉండవా? మనకిచ్చే పని కావచ్చు, మనకిచ్చే ఉద్యోగం కావచ్చు, మనం ప్రతిదినము పోషించే విధానం కావచ్చు, వీటన్నిటిలో మనం తృప్తి కలిగి దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఉన్న దాంట్లో మనం నెమ్మదిగా ఉన్నప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడు మనం చూసి. కొంతమంది చూడండి, ఉన్నది విడిచిపెట్టి లేని దానికోసం ప్రయాసపడుతూ ఉంటారు. అది రాదు మన చేతికి. రానప్పుడు ఏం చేస్తారు? మరలా బాధపడిపోతూ ఉంటారు. కాదండి, ఏ దినమన్నా కానివ్వండి, మనకి ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలంటే తృప్తి కలిగి ఉండేది మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అది ఎంతైనా కానివ్వండి. దేవుణ్ణి విడిచిపెట్టి బయట ఎక్కడ కూడా మనకేముండదంటే నిజమైనటువంటి ఆశీర్వాదం ఉండదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటూ ఉంటామో ఖచ్చితంగా దేవుడు అందులోనే మనం దీవిస్తాడనేది మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మొదటిది. రెండోది ఏంటంటే, అప్పుడు మనం ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకే భక్తుడైనటువంటి యెషయా గారు ఏమంటూ ఉంటాడంటే, ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడండి ఇక్కడ. మీరు చూడండి, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము, ఐజాయా చాప్టర్ 1:11 చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. యెహోవా సెలవిచ్చిన మాట విదే. పేజీ నంబరు 569. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా అంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి? దాదాపుగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు 680-700 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజనే ఒక జనాంగం దేవుణ్ణి విడిచి, నిజమైనటువంటి దేవుణ్ణి విడిచి అన్యుల వైపు వెళ్ళిపోతున్నారు. అన్య దేవుళ్ళు దేవతల వైపు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నటువంటి మాటలండి. ఏమంటున్నాడు దేవుడు? యెహోవా సెలవిచ్చిన మాట విదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బావుగా మేపిన దూడల కురువును నాకు వెక్కసమాయను అంటున్నాడు. ఎటట? బాగుగా మేపినటువంటి దూడల కురువును నాకు వెక్కసమాయను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేసేదంతా చేస్తూ ఉంటారు. తిరగా ఏం చేసేవాళ్ళంటే, మా దేవునికి ఏం చేయాలి?
బలి అర్పించాలని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దహన బలుల్లో పొట్టేళ్ళు కావచ్చు, కురవినటువంటి దూళ్ళు కావచ్చు, ఎడ్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి దేవుణ్ణి మెప్పుపరచాలి. ఎవరిని మెప్పుపరచాలండి? దేవుణ్ణి మెప్పుపరచాలని తీసుకొచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవుని వైపు లేదు. నిజమైనటువంటి భక్తి లేదు. నిజమైనటువంటి భక్తి లేకుండా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ భక్తి అన్య దేవుళ్ళు, దేవతల వైపు వెళ్ళిపోయేవాళ్ళండి. కానీ బాహ్య సంబంధంగా బలులు తీసుకొచ్చి దేవునికి ఇచ్చేవాళ్ళు. అయితే ఆయన అందుకే ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? బాగుగా మేపినటువంటి దూడల కురువును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు, నాకు ఇష్టము లేదు అంటున్నాడు. అంటే బాహ్య సంబంధంగా మీరు అర్పించే బలులు, బాహ్య సంబంధంగా మీరు ఏమి ఇచ్చినా కూడా నాకు ఇష్టం లేదు. అయితే మొట్టమొదటగా మీ హృదయాలు నాకు దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి ఆ ఇజ్రాయేల్ ప్రజల వైపు. ఈనాడు కూడా అదే కోరుకుంటున్నాడు దేవుడు. ఈనాడు కూడా మనం బాహ్య సంబంధంగా ఎంత ఇచ్చినా కానివ్వండి దేవునికి, మనం కష్టార్జితంలో మనం చేసే ఆ కష్టార్జితంలో మొదటగా దేవునికి తీసి మనం ఇచ్చి మన హృదయం దేవునికి దూరంగా ఉంటే మీరు బాగా గమనించండి. కొంతమంది ఉద్యోగం చేసే పిల్లలు ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు కుటుంబం ఏదో ఒక పని చేసే పిల్లలు ఉంటారు కుటుంబంలో. మీరు ఎంతనా తీసుకెళ్ళి తల్లిదండ్రులకు ఇవ్వండి, ధనం డబ్బు ఇవ్వండి. కానీ మీరు చెప్పిన మాట వినకుంటే వాళ్ళు ఏమంటారంటే ఇది ఇచ్చి కూడా వ్యర్థమే అంటారు. అనరా? మీరు ఎంత సంపాదించి ఏం సుఖం, మీరు చెప్పిన మాట వినకుండా అనరా? దేవుడు కూడా అదే అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. మీరు భక్తిహీనులుగా ఉంటున్నారు. భక్తిహీనులుగా ఉండి పైకి భక్తి పరులుగా ఎంతో తీసుకొచ్చి నా దగ్గర ఇస్తే అది నాకు ఏమి సంతోషం అంటున్నాడు. ఈనాడు మనం కూడా అండి, మనం దేవునికి ఎంత ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది గొప్ప విషయం కాదు. మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దేవునికి మనం భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నామా, మనుషులకు కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చూసినప్పుడు 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడెవడు. ఏటట? నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తూ ఉన్నారే, అసలు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? అంటే దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఏం చేశాడంటే విసిగిపోయాడండి. ఏమైపోయాడు? విసిగిపోయాడు. విసిగి ఎలా వచ్చిందంటే వాళ్ళు బాగా మేలులు జరిగాయా దేవుని వైపు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ పట్ల కొంచెం కీడు జరిగిందా ఏం చేసేవాళ్ళు? వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవుళ్ళు దేవతల వైపు వెళ్ళిపోయేవాళ్ళండి. అందుకే అంటున్నారు మీ హృదయాలు నా వైపు లేవు. అంటే ఈ యెషయా గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ యెషయా గ్రంథం రాయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నిజమైనటువంటి దేవునికి చెందవలసినటువంటి మహిమ చెందడం లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్య దేవతలు దేవుళ్ళ వైపు వాళ్ళ హృదయాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నప్పుడు భక్తుడైనటువంటి యెషయా గారిని పంపించి దేవుడు వాళ్ళకి చక్కటి మాటలు రాయిస్తున్నాడండి. ఏమంటున్నాడు? నా సన్నిధిని కనబడవాలని మీరు వస్తూ ఉన్నారే, నా ఆవరణంలో తొక్కమన్నవాడేవాడు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అని అంటున్నాడు అండి. మనల్ని అంటే ఆ విధంగా సర్లే రామ్లే అంటాం కదా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, అయితే మాలో లోపం ఉంది, అయితే నిజమైనటువంటి భక్తి మాలో లేదు, సరిచేసుకున్నటువంటి వాళ్ళు ఆశ్రదింపబడ్డారండి ఈ మాటలకి. సరిచేసుకోలేనటువంటి వాళ్ళు తిరిగి దేవుని దగ్గరకు రాలేక వెళ్ళిపోయారు, సంహరింపబడ్డారు. ఈనాడు కూడా మనం అంతే. దేవుని మాటలు మనల్ని వచ్చి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సరిచేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అదిగో మొన్న ఒకసారి ఒక బ్రదరు తెలియపరుస్తున్నాడు, ఫోన్ చేసి వాక్యం చెప్తాడు. కానీ బ్రదరు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పాడు, మొత్తం నా గురించి చెప్పాడు అంటున్నాడు. ఏంటంట? మొత్తం నా గురించి చెప్పాడు బ్రదర్ అని ఫోన్ చేసి చెప్తున్నాడు, కంప్లైంట్ చేస్తాను. నేను చెప్పాను వాక్యమే చెప్పాడా, బయట విషయాలు చెప్పాడంటే వాక్యమే చెప్పాడట. ఉదాహరణకి ఒక మాట చూడండి, నా ఆవరణలను తొక్కు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అంటున్నాడు అని ఇశ్రాయేలుకి చెప్తున్నాడండి. ఈ వాక్యం చెప్పారంట. అక్కడ చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, నన్ను అంటున్నాడు బ్రదర్, నన్ను అనలేక ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు అంటున్నారట. అయితే నేను చెప్పాను,
ఇప్పుడు దేవుని ఆరాధనకు మనం వెళ్తా ఉన్నాం కదా, వెళ్ళవలసినటువంటి విధానంలో మనం వెళ్తే మనకెందుకు అవుద్దా మాట అంటే, నేను వెళ్ళను, నేను అప్పుడప్పుడు ఆరాధనకి వెళ్ళను. ఏం చేస్తానంటే, ఒకవేళ పని ఉందనుకోండి, ఆరాధన కూడా విడిచిపెట్టి పనికి వెళ్తాను. మరి అప్పుడు నాకు మా ఇంటికి వచ్చి మాకు ఇదే చెప్పాలా అంటున్నాడు. నిజమండి, దేవుని వాక్యం వచ్చి మాట్లాడుతున్నప్పుడు అది ఫస్ట్ ఎవరికంటే చెప్పేవారికి, తర్వాత ఎవరికి? కింద కూర్చున్నటువంటి వారికి. అయితే ఇందులో ప్రశ్న ఏంటంటే, ఇందులో సరిచేసుకోవాల్సినటువంటి ఏమైనా ఉంటే మనం ఏం చేయాలంటే, వాక్యంతో మన హృదయాన్ని సరిచేసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని దగ్గరకు వెళ్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అసలు రమ్మన్నది ఎవరు? మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? మీరు నిజమైనటువంటి భక్తి పరులు కాదు, మీలో భక్తి లేదు. నాకు చెందవలసినటువంటి మహిమ మీరు విగ్రహాలకు ఇస్తున్నారు. నాకు రావాల్సినటువంటి ఆ మహిమ ఏం చేస్తున్నారు? మీరు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు. అన్యుల వైపు తింటున్నారు, త్రాగుతున్నారు, వాళ్ళని వివాహం చేసుకుంటున్నారు. మీ అమ్మాయిల్ని వాళ్ళకిస్తున్నారు, వాళ్ళని తెచ్చి మీరు వివాహాలు చేసుకుంటున్నారు. మీరు అన్య దేవతల వైపు వెళ్ళిపోయి మీరు ఏం చేస్తున్నారంటే అన్య ధూపం వేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. మరి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలండి, అసలు రమ్మన్నది ఎవరు అంటున్నాడు. అయితే దేవుడు ప్రారంభం నుంచి కూడా ఏమి కోరుకుంటున్నాడు అంటున్నాడంటే, ఇక్కడ చూడండి, 1వ అధ్యాయం 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అస్సీమ పుట్టించు ధూపార్పణము, దానిని నికను తేకుడి. ఏమంటున్నాడు? ఇక తేవద్దు మీరు అంటున్నాడు. అయితే మీరిచ్చే ప్రతి నైవేద్యం కూడా ఏమంటున్నాడంటే వ్యర్థము. ఎందుకంటే నిజమైనటువంటి భక్తి వాళ్ళలో ఏం లేదండి, లేదు. నిజమైనటువంటి భక్తి పరులుగా ఉండలేకపోతూ ఉన్నారు. నిజమైనటువంటి భక్తిని దేవుని వైపు వ్యక్తపరచలేకపోతున్నారు. వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే, మనము మత్తయి సువార్తలో కూడా చూడగలం. వాళ్ళు ఎలా ఉన్నారంట, మీరు పెదవులతో ఏం చేస్తున్నారు? నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఇది యేషయా గారు కూడా మాట్లాడుతుంటాడండి. పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ మీ హృదయాలు ఎలా ఉన్నాయి? నాకు దూరంగా ఉన్నాయి. అంటే దూరంగా అంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. నిజమైనటువంటి భక్తి పరులుగా ఉండలేకపోతున్నారు. నాడు నిజమండి, మనం కూడా మన పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు. చేయలేదా? చేశారు? చేయలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరన్నా ఉంటే, మాకేం చేయలేదండి దేవుడు అన్నవాళ్ళు. మనకు తెలియకుండానే దేవుడు మనకి ప్రతిదినము ఎన్నో మేలులు చేస్తున్నాడండి. ఆ మేలులకి కదా దేవుడు నాకు భక్తిపరులు, నిజమైనటువంటి భక్తిపరులు కావాలని దేవుడు కోరుకుంటుంది. అంతేనా? తన బిడ్డల నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మీకు ఒక భక్తిపరుడు కనపడుతూ ఉంటాడండి. అయితే భక్తి ఉంది కానివ్వండి, ఆయన నిజమైనటువంటి భక్తిలో ఉండలేడు. నిజమైనటువంటి భక్తి ఉండదు, అయితే భక్తి ఉంటుంది. అయితే ఆ భక్తి ఎక్కడికి నడిపించిందంటే, నిజమైనటువంటి భక్తి, ఆ భక్తి లేకున్నా కూడా నిజమైనటువంటి భక్తి వైపు నడిపింపబడ్డాడు కొర్నేలి. మీకు అందరికి బాగా తెలుసు ఎవరు? అపొస్తలుల కార్యగ్రంథమును మనం చూసినప్పుడు 10వ అధ్యాయంలో కనపడుతూ ఉంటాడండి. కొర్నేలును ఒక భక్తిపరుడని ఇక్కడ రాయబడింది కానివ్వండి. చూడండి, అపొస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక భక్తిపరుడు మనకు కనపడతాడండి. అయితే భక్తి ఉంది కానివ్వండి, ఈయనకి ఆ భక్తి ఏంటంటే నిజంగా ఆయనకి భక్తి అంటే ఏంటో తెలియదండి. భక్తి అంటే ఏమనుకుంటాడంటే, అనేక మందికి ఆహారం పెట్టడం కానివ్వండి, అక్కర్లలో ఉన్నటువంటి వారిని అక్కర్లో తీర్చడం కానివ్వండి, ఇలాంటి భక్తి ఉందండి. అంటే బాహ్య సంబంధమైనటువంటి భక్తిపరుడు. కానీ ఈ బాహ్య సంబంధమైనటువంటి భక్తిపరుణ్ణి నిజమైనటువంటి భక్తిలోకి తీసుకురాగలిగిందండి. నిజమైనటువంటి దేవుని దగ్గరకు నడిపింపగలిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కొర్నేలు గారి గురించి, ఈయన మాత్రమే కాదండి, శతాధిపతి కదా ఈయన మాత్రమే కాదు, తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారికి, తన కుటుంబానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ భక్తి నేర్పించాడు. ఇప్పుడు కూడా చూడండి, మనకి అంతో ఎంతో భక్తి ఉంటేనే మనం ఏం చేయగలం? అంతో ఎంతో భక్తి ఉండబట్టే దేవుడు మనల్ని నిజమైనటువంటి భక్తిలోకి నడిపిస్తూ ఉన్నాడు. మనకు అది కూడా లేకుండా ఉండుంటే
దేవుడు నడిపించేవాడా? నడిపించేవాడు కాదు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 10వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు ఉండెను. ఏంటట? ఎలాంటి భక్తిపరుడు అండి? అయినా శతాధిపతి. ఇక శతాధిపతి అంటేనే చాలా మంది పనివారు ఉంటారండి వాళ్ళ దగ్గర. చాలా ఆస్తి, అంతస్తులు, ధనం, డబ్బు. ఇక చాలా మంది ఒకరు ముందుకు వెళ్ళమంటే మనం మత్తయి సువార్తలో మనం చూడగలం. ఈ శతాధిపతులు అంటే వాళ్ళ దగ్గర చాలా మంది ఎవరుంటారంటే సైనికులు ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం చేస్తూ ఉంటారు? చాలా మంది పని చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి భక్తిపరుడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు కైసరులో ఉండెను. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలా మంచి సాక్ష్యం ఉందండి ఈయన గురించి. ఏంటట? తన ఇంటి వారందరితో కూడా, ఇంటి వారంటే భార్య భర్త పిల్లలు కాదండి, వాళ్ళు ఇంటి వారే. ఇంకెవరన్నారు ఇందులో? చాలా మంది పనివారు, కూలివాండ్రు, అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది. ఒక యూనిట్ సెట్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. ఒక సెనెట్ ఫుల్గా ఏముంటుంది? ఆ శతాధిపతి కింద ఉంటుందన్నమాట. అయితే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మనం కూడా అంతే కదా. ఇంతకుముందు పాత జీవితంలో భక్తి అయితే ఉన్నది, కానీ జ్ఞానానుసారమైనటువంటి భక్తి కాదు. ఆ భక్తిలో ఉండబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిజమైనటువంటి భక్తిలోకి దేవుడు ఏం చేశాడంటే మనల్ని మార్గాన్ని చూపించాడు. అంతే కదా. అయితే ఇక్కడ 3వ వచనం చూసినప్పుడు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలో, బాగా గమనించాలి ఇక్కడ, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏటట? ఒక కొర్నేలి అనే శతాధిపతి, ఇటలీ పటాలమనబడినటువంటి ఆ పటాలంలో ఉంటున్నటువంటి శతాధిపతి, ఆయన చేసినటువంటి ధర్మ కార్యాలు, ఆయన చేసినటువంటి సహాయము, ఆయన చేసినటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి నడిపించింది. ఈనాడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా? కొన్ని సందర్భాల్లో వెళ్ళదు. వెళ్ళకుంటే ఏంటని మనం ఆలోచించాం. మనం ప్రార్థన చేస్తున్నా కానీ మనకు సహాయం అందకుంటే మనం ఏం చేస్తామంటే, ఆ దేవుడు మర్చిపోయి ఉంటాడులే, దేవుడు విన్నాడా అంటాం, అనుకుంటాం కదా. ప్రతి దానికండి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు అంత ఇటాల పటాలం అనబడినటువంటి ఆ పటాలంలో ఎవరు దృష్టికి దేవుడు ఎవరిని చూశాడండి? దేవుని దృష్టిలో ఎవరు పడ్డారు ఇప్పుడు? కొర్నేలి. అంటే కొర్నేలి చేస్తున్నటువంటి ధర్మకార్యములు కావచ్చు, కొర్నేలి ఉన్నటువంటి స్థితి కావచ్చు, ఇదంతా కూడా ఎవరు గమనించారండి? దేవుడు. అయితే ఈరోజు మనల్ని కూడా గమనించడా? గమనించడా? ఖచ్చితంగా గమనిస్తాడు. మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? గమనిస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా మనము భక్తి పరులుగా ఉంటున్నామా, భక్తిహీనులుగా ఉంటున్నామా, భక్తి పరులుగా ఉంటున్నామా, ఇది కూడా గమనిస్తాడు. అందుకే మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ ప్రజల దగ్గర కూడా మనం చూసినప్పుడు అక్కడ యెషయా గారి దగ్గర మాటలు అవే అన్నమాట. ఎవరు మిమ్మల్ని రమ్మన్నారు నా ఆవరణం తొక్కుటకు? మీరెంతో దహన బలులు, నైవేద్యములు, క్రొవ్విన దూడలు, ఇంకా గొర్రెలు, ఎడ్లు ఇవన్నీ కూడా తెచ్చి నాకు ఇస్తున్నారు. అయితే ఏమంటున్నాడు? వాటి యందు నాకు ఇష్టం లేదు. ఎందుకు? దేవునికి చెందవలసినటువంటి మహిమ దేవునికి చెందలేదు. దేవునికి ఇవ్వవలసినటువంటి హృదయపూర్వకంగా హృదయాన్ని దేవునికి ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ భక్తిపరుడైనటువంటి కొర్నేలు ఉన్నారు కానివ్వండి, ఈయన ఏం చేశాడంటే నిజమైనటువంటి భక్తి తెలియదండి ఈయనకి. కానీ నేను చేస్తున్నది ఏంటంటే భక్తిపరుడుగా ఉన్నాడు. కానీ ఆ భక్తి ఎలాంటిదంటే ప్రతి దినము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు.
అయితే రెండోది ఏంటంటే అనేకమైనటువంటి ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా మనం అనుకుంటాం క్రైస్తవుల్లోనే నీతిపరులు ఉంటారని, బయట ఉండరని. లేదు, బయట కూడా ఉంటారు. అనే దానికి నిదర్శనం ఎవరండి? అన్నిల్లో కూడా భక్తిపరులు ఉంటారు అనేది నిదర్శనం ఎవరు? ఒక కొర్నేలి. కానీ ఆ భక్తిని బట్టి నిజమైనటువంటి భక్తికి నడిపిస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు. అంతే కదా. ఒకవేళ ఒక 98, 95 మార్కులు వచ్చాయి అనుకోండి, పెద్ద ఇంట్లో చెప్తారు, ఏమంటారు? 90 వస్తే బాగుందంటారా? 95, 96, 97, 98 వచ్చినాయి అనుకోండి మార్కులు పిల్లలకి, 95 వస్తే బాగుండు, ఎందుకు అన్ని తీసామంటారా? ఏమంటారండి? ఇంకొంచెం ప్రయత్నం చేస్తే ఏటట, ఇక కొంచెం కానీ ప్రయత్నం చేసామనుకో, మా పాప ఉంది, మా తమ్ముని పాప ఉంది, ఆ పాప వచ్చి నన్ను చెప్తుంది, అవుట్ ఆఫ్ అవుట్ వచ్చేసింది డాడీ అని చెప్తుంది. 100 వచ్చేసాయి ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పి. అంటే 95, 96 వచ్చినప్పుడు చెప్పేవాళ్ళం ఏమని, దాదాపుగా నువ్వు కొంచెం కానీ బాగా రాసి కానీ చదవగలిగితే 100 వచ్చేస్తాయి అంటే, నిన్న చెప్తుంది 100 వచ్చేసాయి అంటుంది. ఈనాడు భక్తి కూడా అంతేనండి. మనము చేసే కార్యాలు ఏదైనా కూడా దేవునికి తగినట్టుగా నీతిగా మనం నడుచుకుంటూ భక్తిపరులుగా మనం ఉంటే నిజమైనటువంటి భక్తి వైపు మనల్ని దేవుడు నడిపిస్తాడండి. కొర్నేలు అదే జరిగింది. అంతమంది అన్యులు ఉన్నటువంటి ప్రాంతంలో కొర్నేలు దేవుని దృష్టిలో ఉన్నాడంటే, కొర్నేలు గారు దేవుని దృష్టిలో ఉన్నాడంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఎవరు గమనిస్తూ ఉన్నారు? దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అలా గమనించినటువంటి దేవుడు విడిచిపెడతాడండి? అస్సలు విడిచిపెట్టాడు. మరి ఏం చేస్తాడు ఇక్కడికి కొర్నేలు గారి దగ్గరికి? చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 4వ వచనం, ఆ దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. 5వ వచనం, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీయోనును పిలిపింపుము. అతడు సముద్రపు దరియున్న సీమోనును ఒక చర్మకారుని ఇంత దాగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఇక్కడ ఈ ఇటాలియన్ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఇటలీ ప్రాంతానికి, ఇంకా ఈ యొప్పే ప్రాంతంలోకి కొంతమంది భక్తిపరులను, నమ్మకంగా ఉన్నటువంటి వారిని పంపించి, ఇప్పుడు ఎవరు రావాలండి ఈ వాక్యం తెలియాలంటే? ఇప్పుడు ఈ బాగా గమనించండి, ఈ కొర్నేలు గారు నిజమైనటువంటి భక్తిలోకి వెళ్ళాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరు రావాలి? పేతురు గారు రావాలి. ఆనాడు కూడా మనకి బాప్తిసం పొందక ముందు భక్తి ఉన్నది. ఆ భక్తిని బట్టి దేవుడు ఏం చేశాడు? ఎవరినో ఒకరిని మన దగ్గరకు పంపించి నిజమైనటువంటి భక్తిలోకి మనం నడిపించాడు. కరెక్టే కదా? ఆ భక్తి కూడా మనం లేకుండా ఉన్నట్టు దేవుడు పంపించేవాడా? ఆహా. మనము అంతో ఇంతో మనకి భక్తి ఉండబట్టి, ఆ భక్తిని బట్టి మనం దేవుడు ఏం చేశాడంటే ఎవరినో ఒకరిని ప్రేరేపించి మన దగ్గరికి పంపించి మనల్ని రక్షణలోకి తీసుకురాగలిగాడు. ఇక్కడ కూడా ఈ బాహ్య సంబంధమైనటువంటి భక్తి బాగా ఉందండి. ఎవరికి? కొర్నేలుకి. దేవుని యందు కూడా భక్తి ఉంది, కానీ నిజమైనటువంటి భక్తిలోకి రాలేకపోతున్నాడు. కానీ దేవుని దూత ప్రత్యక్షమయ్యి మాట్లాడి పేతురును పంపించి, ఈ పేతురు గారి ద్వారాగా ఏం చేశాడు? ఈ పేతురు గారి ద్వారాగా మీరు చూసినప్పుడు 22వ వచనం ఇందులోనే, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేలును ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చను. ఇప్పుడు ఈ మనుషులు పంపించి వాళ్ళలో, అంటే ఆయనకు నమ్మకమైనటువంటి వారిలో కొంతమందిని పంపించి ఏం చేశాడు? పంపించి పేతురుని రంపిస్తే, ఇప్పుడు పేతురు నిజమైనటువంటి వాక్యాన్ని చెప్పాలి. ఎవరికండి? నిజమైనటువంటి భక్తిలోకి నడిపించడానికి
ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? పేతురుని ఎన్నుకున్నాడు. ఈ పేతురు వచ్చి కొర్నేలికి నిజమైనటువంటి భక్తి పరునిగా మార్చగలిగాడండి. నిజమైనటువంటి భక్తిని ఏం చేశాడు? మార్గాన్ని చూపించగలిగాడు. అలా చూపించినప్పుడు మీరు చూసినప్పుడు 25వ వచనం, పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసును. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తెను. ఏం చెప్పాడు? పేతురు చెప్పినటువంటి మాట చూడండి, నువ్వు నా మీద పడద్దండి, నా కాళ్ళ మీద నువ్వు పడద్దు, నేను కూడా నీలాంటి మనిషినే. అయితే ఇప్పుడు చివరగా ప్రశ్న ఏంటంటే, ఇందులో అక్కడ ఉన్నటువంటి ఆ శతాధిపతి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్చగలిగిందండి. ఎవరిని బట్టి అండి? ఎవరిని బట్టి మార్చగలిగారు? వాళ్ళందరూ కూడా మారు మనసు కలిగి బాప్తిస్మం పొందినట్టుగా మనం చూడగలం. ఇందులో కొర్నేలి బాప్తిస్మం ఇందులో చూడగలం 10వ అధ్యాయంలో. ఈ కొర్నేలి ఆయన మాత్రమే కాకుండా ఇంకెవరు ఆయనతో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందడానికి ప్రధానమైన కారకుడు ఎవరయ్యారు? ఒక కొర్నేలి. ఈనాడు మనల్ని బట్టి ఎవరన్నా దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా? మనల్ని బట్టి ఎవరన్నా భక్తిపరులుగా మారగలుగుతున్నారా? మనం ఎవరినైనా దేవుళ్ళకి తీసుకురాగలుగుతున్నామా? మనం ఎవరినైనా భక్తిపరులుగా చేయగలుగుతున్నామా? ఈ భక్తిని ఎవరికన్నా నేర్పించగలుగుతున్నామా అంటే చాలా బిజీ అండి. అడగండి ఎవరినైనా. బిజీ అండి. రేపటి దినం నుంచి ఇంకా అస్సలు కుదరదండి. ఉదయం దాదాపుగా ఒక 7-8 గంటలకి మేము డ్యూటీకి వెళ్తే 9కి అక్కడ ఉంటాం. 9 గంటల నుంచి సాయంత్రం 7-7:30 దాకా కూడా డ్యూటీ. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఇక టయర్డ్ అయిపోద్దండి, కుదరదు, ఎక్కడికి రమ్మంటారు అంటారు కదా. ఇప్పుడు మరి కొర్నేలు గారికి బిజీ లేదా? అంత శతాధిపతి అంటే, అంత గొప్పవాడంటే ఆయన ఎంత బిజీగా ఉండాలండి? అలాంటి బిజీలో కూడా పేతురు గారిని పిలిపించి అనేక మందిని భక్తిపరులుగా మార్చగలిగారు. దేవుడి కోసం అనేకమైనటువంటి భక్తులు తయారు చేయగలిగాడు. ఎంత బిజీగా ఉంటారండి శతాధిపతులు అంటే? ఇప్పుడు పెద్దలు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఎంత బిజీగా ఉంటారండి? ఆ ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి వారందరిని మార్చగలరా వాళ్ళు? అంత టైం ఉంటుందండి? ఉంటుందా? అసలు మాట్లాడే టైం ఉండదండి. ఒక వ్యక్తి మరొక వాళ్ళని మనము కలవాలంటేనే, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏమంటారు వాళ్ళు? ఫస్ట్ చెప్తారు, మీరు 2-3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడితే కుదరదండి అంటారు. టైం ఉండదు సార్కి. మీ విన్నపములు ఏమున్నాయో ఏం చేయండి, ఒక 2-3 నిమిషాలు 4-5 నిమిషాల లోపల ఏం చేయాలి? మీరు వచ్చేసేయాలి. గంటలు అక్కడ మాట్లాడితే కుదరదండి. అంటే ఎంత బిజీగా ఉన్నారో చూడండి. అయితే అంత బిజీగా ఉన్నటువంటి శతాధిపతి అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా మార్చగలిగారంటే ఎంత భక్తి ఉన్నదండి, ఎంత భక్తి కలిగి ఉన్నాడు. అది నిజమైనటువంటి భక్తి మనం ఎవరిలో చూడగలమండి? ఒక కొర్నేల్లో చూడగలమా? మీరు చాలామంది భక్తుల జీవితాల్లో మీరు చూడండి, వాళ్ళు అంత ఆశీర్వదింపబడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు భక్తి పరులుగా మార్చబడ్డారు, భక్తి పరులుగా దిద్దుకున్నారు వాళ్ళు. అయితే స్త్రీలలో కూడా ఉన్నారండి, అంత పురుషులనే కాదండి. మీరు ఒక రూతు చూడండి, ఒక రూతు గారు కూడా చూసినప్పుడు అంత ఆశీర్వదింపబడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ భక్తిని చూయించుకున్నారు. రెండో వ్యక్తి ఒక ఎస్తేరు గారు కూడా చూడండి మీరు, కనీసం యూదుల్లో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా కాపాడుకోగలగడానికి దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశాన్ని అంటే ఒక ఎస్తేరు గారికి ఇచ్చారు. మనం చూసాం లాస్ట్ టైం ఒకసారి అబిగాయిలు కూడా. చాలామంది ఈ విధంగా మనము స్త్రీలలో కూడా మనం చూసినప్పుడు ఒక సారా కూడా, ఒక ఎలిజబెత్ జకరే కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఎలిజబెత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా భక్తిపరులుగా, ఒక హన్నా కానివ్వండి, తన కుటుంబాన్ని దిద్దుకోగలిగిందండి. అంటే వాళ్ళ భక్తి ఏం చేశారంటే మరొకరికి ఏం చేశారని నేర్పించారండి. ఈనాడు మనం ఎవరికి నేర్పించగలుగుతున్నాం మన భక్తి? ఒక మంచి భక్తి పరులుగా ఎవరినైనా తీర్చిదిద్దగలుగుతున్నామా? ఎవరికైనా చెప్పగలుగుతున్నామా ఈ భక్తి గురించి? నిజమైనటువంటి భక్తి ఈ విధంగా ఉంటుందండి. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ కొర్నేలు గారు అంత బిజీ లైఫ్లో కూడా పేతురుని పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పించి బాప్తిస్మం ఇప్పించి ఎంత ప్రయాసపడ్డాడండి దేవుని కోసం. ఎంత ప్రయాసపడ్డాడు. మనం ఎంత ప్రయాసపడతాం ఎవరికైనా వాక్యం చెప్పించాలనుకోండి.
ఎవరికైనా ఒకరికి బాప్తిస్మం ఇప్పించాలి, ఒక ఆత్మను దేవుని దగ్గరకు తీసుకురావాలంటే, భక్తి పరులుగా మనం మార్చాలంటే మనం వారి పట్ల ఎంత ప్రయాసపడతాం. మనకెక్కడ ఉంటుందండి టైం ఉండదండి, అస్సలు టైం ఉండదు, చాలా బిజీ కదా. ఒకవేళ అదే బిజీ షెడ్యూల్లో ఈ శతాధిపతి ఉంటే అక్కడ ఉన్నన్ని ఆత్మలన్నీ ఆయనకి ఎవరెవరికైతే బాప్తిస్మం ఇప్పించాడో వాళ్ళందరి పరిస్థితి ఏమైపోయేది? మరి దేవుని దగ్గరకు రాగలరా? ఇప్పుడు ఏమర్థమైంది కొర్నేలు గారికి అంటే, పేతురు గారు ఒక్క ప్రసంగానికి 3000 మందిని మార్చగలిగాడు, బాప్తిస్మం ఇచ్చాడు అంటే. ఇక్కడ ఎంతమందిని చెప్పలేదు కానివ్వండి, క్వాంటిటీ ఇవ్వలేదు కానివ్వండి, లెక్కలు ఇవ్వలేదండి ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చారో. కానీ ఒక్క ప్రసంగానికి 3000 మందిని మార్చగలిగాడు పేతురు అంటే, అలాంటి పేతురుని పిలిపించని చెప్పేసి ఎంత జ్ఞాపకంగా పరిశుద్ధాత్ముడు కొర్నేలుతో మాట్లాడడం, ఈ కొర్నేలు దానికి అంగీకరించి ఎప్పేకు పంపించి పేతురు గారిని పిలిపించడం, పేతురు గారిని పిలిపించి పేతురు గారి ద్వారా అనేక మందికి వాక్యం చెప్పించిన తర్వాత వాళ్ళందరిని కూడా భక్తి పరులుగా మార్చడం. ఇప్పుడు చూసారా ఎంత పని ఉందండి ఇందులో. మనం ఎంత ప్రయాసపడుతున్నాం దేవుని కోసం, ఎంతమందిని మనం భక్తి పరులుగా మార్చగలుగుతున్నాం. నిజమండి, మనం ఎవరితో మాట్లాడమనుకోండి, మేము చెప్పలేమండి, మాకేం వచ్చా ఏంటి వాక్యం, అంతే కదా మనం చెప్పేది. మేము చెప్పలేము సార్, మాకు తెలీదు. ఇంకొక మాట అంటారు, వాళ్ళు వినరు, వాళ్ళు చెప్తే వినరా? మనం వినలేదా? మనకెవరో చెప్పారు కదా వాక్యం, మనమేమో నేర్చుకున్నామా ఏంటి? మనకెవరో చెప్పారు, మనం వచ్చాం, దేవునిలోకి రాగలిగాం, భక్తి పరులుగా ఉండగలుగుతున్నాం. కానీ మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అలా అంత బిజీగా ఈ కొర్నేలు గారు ఉనుంటే ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఏమైపోయేవారు? చూడండి 44వ వచనం, 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చి, విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవరైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పిరి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినముల తరువాత ఉండమని వారు అతను వేడుకొనిరి. అక్కడ మనం చూసినప్పుడు అనేక మంది, ఒకరు ఇద్దరు కాదండి, లెక్క చెప్పలేదు కానివ్వండి, అనేక మంది దేవుళ్ళు నడిపించడానికి భక్తిపరుడైనటువంటి కొర్నేలుని దేవుడు వెన్నుకొని అనేక మందిని భక్తిపరులుగా దిద్దడానికి దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడండి. అయితే చివరగా మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, బాగా గమనించండి 12వ వచనం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. ఎలా ఉండాలంటే మనము నిజమైనటువంటి భక్తి పరులు ఎలా ఉండాలంటే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోకంలో మొదటిది స్వబుద్ధితోనూ నీతితోనూ, మూడోది భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకేం చేస్తూ ఉందట వాక్యం, బోధిస్తుందని అపోస్తులైనటువంటి పౌలు గారు తీతుకు చెప్తూ ఉన్నాడండి. ఈనాడు మనకు కూడా అదే, ఈరోజు మనకు కూడా అండి, మనము కూడా నిజమైనటువంటి భక్తిలో మనం ఉండాలంటే, నిజమైనటువంటి భక్తిలో మనం ఎదుగుతూ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో మనం స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ
బ్రతుకుచుండవలనని మనకి బోధిస్తూ ఉంది. ఇవన్నీ మనం చూసినప్పుడు కొర్నేల్లో చూడండి, ఇవన్నీ కొర్నేల్లో పెట్టి మనం చూసినప్పుడు ఆ కొర్నేలు గారు అంతమందిని దేవుని వైపు తీసుకురావడానికి ఏమైపోయాడండి? కారకుడు అయ్యాడు. ఈనాడు అయితే మనం కూడా ఏం చేయాలంటే, మనము కూడా స్వబుద్ధితో నీతితో బ్రతుకుచుండవలనని దేవుని వాక్యం మనకేం చేస్తూ ఉందంటే బోధిస్తూ ఉంది. అలా మనం జీవించినప్పుడు మనం చెప్పిన మాట ఎవరన్నా వింటారండి? అలా మనం జీవిస్తున్నప్పుడు అనేక మంది భక్తిపరులుగా మారేదానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనమే భక్తిహీనులుగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తారు? మనల్ని చూసి ఒక్కరు కూడా రారు, మన మాటలు ఎవరు వినరండి. ఈనాడు మన కుటుంబాలు మనమందరం కూడా దీవింపబడుతూ ముందుకు వెళ్ళాలంటే మనం బాహ్య సంబంధంగా ఇస్తే భక్తిపరులం కాదండి. బాహ్య సంబంధంగా ఇస్తే మాత్రమే భక్తిపరులు కాదు, బాహ్య సంబంధంగా దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఆత్మ సంబంధంగా స్వబుద్ధితో భక్తితో నీతితో మనం బ్రతుకుతూ దేవునికి ఇచ్చామనుకోండి, అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఈరోజు మన కుటుంబాలు దీవింపబడుతూ మనమందరం ముందుకు వెళ్తూ మనమందరం కుటుంబాలు ఆశీర్వదింపబడాలని ఈ వాక్యంలో మనమందరం కూడా భక్తితో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని, నిజమైనటువంటి భక్తిలో మనం ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటున్నాము. ఎంతో ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి